తేజస్విని గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. హౌ ఆర్ యూ మీరెలా మ్యామ్? గుడ్ అండి. థాంక్ యూ సో మచ్. మీ పర్సనల్ జర్నీ ఎలా ఉండింది? మీరు స్టార్టింగ్ ఎళ్ళినప్పుడు, మీరు యూఎస్‌కెళ్ళినప్పుడు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలనుంది. సో, బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీరు ఫేస్ చేసిందంటే ఏం జెప్తారు మీ జర్నీలో? బిగ్గెస్ట్ యూఎస్‌కెళ్ళిన ఛాలెంజ్ తర్వాత నేను ఫేస్ చేసి హ్మ్. యాహ్! సో, నేను యూఎస్‌కి వచ్చింది ఆగస్ట్ 2022 అండి. సో, హ్మ్. నేనిక్కడ 14 ఏళ్ళు బ్యాంకింగ్‌లో చేసి ఆహ్, జీరోలతో స్టార్ట్ చేసి మళ్ళా స్టూడెంట్‌లా ఇక్కడొచ్చేసాననమాట. సో, ఓకే. ఇక్కడ నాకు 2 కాలేజెస్‌లో అడ్మిషన్ వచ్చాయి. సో, ఒకటి మారిస్ట్, ఒకటి సమ్ అదర్ ఇన్ న్యూయార్క్ యాక్చువల్లీ. ఇంకో కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. సో, అది ఆన్‌లైన్ డే 1 సీపీటీ అంటే నేను జాబ్ చేసుకునే కాలేజ్. ఎప్పుడైతే నేను వెళ్తున్నానో లైక్ ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్ ఓరియంటేషన్‌కని ఎళ్తున్నాను. నాకు ఎలా వెళ్ళాలో న్యూయార్క్‌లో తెలీదు. ఓకే. అండ్ నాకు అంటే ఏ ట్రైన్ ఎక్కాలో తెలీదు, ఏ బస్ ఎక్కాలో తెలీదు. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ విచ్ ఐ ఫేస్డ్. అండ్ పబ్లిక్ నేను ఇక్కడ నుండి ట్రాన్స్‌పోర్టేషన్. ఇంటర్నేషనల్ రోమింగ్ వేయించుకొనెళ్ళాను. యాహ్! పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కొంచెం ఇబ్బంది పడ్డాను బాగా. మ్యాప్స్ ఎలా చూడాలో తెలీదు. అండ్ లిటరల్‌గా స్టక్ అయ్యాను నేను. స్టక్ అయ్యాను. అండ్ ఐ వాస్ లిటరల్లీ క్రైయింగ్. ఇక్కడ ఈ దేశంలో నేను బతకగలనా? అంటే ఒక్కసారిగా బయటకొచ్చాను బతకగలనా అని అనిపించింది. నేను ఎక్కడైతే తప్పిపోయి అంటే ఒక చోట వచ్చానో అంటే నాకు ఐ డిడ్ంట్ హాడ్ ఎనీ మొబైల్ ఆర్ జీపీఎస్ ఆర్ ఎనీథింగ్. ఓహ్! ఎదురుగా చూస్తే సత్యనారాయణ స్వామి టెంపుల్. దండం పెట్టుకున్నాను. దెన్ సత్యనారాయణ ఎవ్రీథింగ్ వాస్ స్వామి ఆల్ రైట్. కాపాడారండి ఐ మిమ్మల్ని. గాట్ ఐ గాట్ మై చార్జ్ అండ్ ఇంటర్నేషనల్ రోమింగ్ ఎవ్రీథింగ్ ఆన్. And ఓకే. I got booked my Uber and I was again back to. Then that day onwards, I learnt Google GPS thoroughly and I followed that. అండ్ ఓకే. ప్రతి ఒక్క ట్రైన్, ప్రతి ఒక్క చోట రూట్ నేను ఇప్పుడు వరల్డ్‌లో ఎక్కడైనా తిరిగేయగలను అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఆ ఓహ్! అవేర్‌నెస్ అనేది ఇక్కడున్నప్పుడు మీరు యాహ్! ఆల్రెడీ 14 ఇయర్స్ బ్యాంకింగ్ జేశారు ఇండియాలో. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్నారు. మళ్ళీ అవునవును. వెళ్లి అక్కడ యూఎస్‌లో జేయాలని జెప్పి అక్కడ ఆహ్, ఎఫ్-1 వీసా పైనెళ్లారు గదా! యూఎస్‌లో నేను మాస్టర్స్ కంప్లీట్ చేయాలని చెప్పి ఛాలెంజింగ్‌గా తీసుకొని అగైన్ ఐ స్టార్టెడ్ మై లైఫ్ విత్ జీరో అండ్ ఓకే. ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ థట్ అండ్ యాహ్! కంప్లీటెడ్ మై మాస్టర్స్ యాక్చువల్లీ. సో, ఇన్ కంప్యూటర్ సైన్స్‌లో కంప్లీట్ చేశాను నేను. అండ్ చాలా సర్టిఫికేషన్స్ చేశాను. క్వాలిటీ అనలిస్ట్‌గా చేశాను. అండ్ ఇంకా ముందుకెళ్తున్నాను ఇంకా నేర్చుకోవాలి అని. అది యాహ్! నిరంతర సో విద్యార్థిగా ఉండాలి మనం. ఎవ్రీ డే ఐ బిలీవ్ లైక్ ఎవ్రీ డే ఈస్ ఎ లెర్నింగ్ డే ఫర్ మీ యెస్. యాక్చువల్లీ. సో, ప్రతిరోజు నేను ఏం నేర్చుకున్నాననేది అనుకునే పడుకుంటాను. అండ్ కొత్తగా ఏం నేర్చుకున్నాను ఇవాళ అనేది. సో, ఐ నిజంగా బిలీవ్ ఇన్ అదుండాలి. థట్ ఎవ్రీ డే. ఆహ్, సో అంటే ఆ జీల్ లేకపోతే ఇంక ఆల్‌మోస్ట్ మనం ఇంకా డెడ్ అన్నట్టు. సో, ఎవ్రీ డే ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి అన్న తపన దట్స్ ద ఉండాలి. బిగ్గెస్ట్ కొత్తగా ఛాలెంజ్ యాక్చువల్లీ. నేర్చుకోవాలి. అప్పుడే యెస్. మనకి జీవితం ఎగ్జాక్ట్‌లీ. మీద ఒక ఆశ ఉంటుంది. సో, అవును. సో ఆశ ఉంటుంది. వాట్ కానీ నెక్స్ట్ అనేదే ఉంటుంది నాకెప్పుడు. అంటే నే ఏ వెన ఇన్నాళ్ళు ఏం చేశాననేది మర్చిపోయి వాట్ నెక్స్ట్, వాట్ మోర్ ఐ కెన్ గ్రో అనేదే ఉంటుందెప్పుడు. అండ్ నెక్స్ట్ ఏం చేయగలను, నేను ముందుకెలా ఎళ్ళగలను అనేసి. నౌ హ్మ్. ఆల్సో ఈవెన్ ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ ఫర్ మోర్ లైక్ ఈవెన్ టీచింగ్ దీంట్లో వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో డూయింగ్ మోర్ సర్టిఫికేషన్స్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ కమింగ్. అంటే న్యూగా వచ్చినవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఒక లెవెల్‌లో గ్రో అవుదామని అనుకుంటున్నాను. ఫెంటాస్టిక్ అండి. సో, ఎలా ఉంటుంది? ఇప్పుడెలా ఉంది మీకు అంతా అలవాటయిపోయిందా మరి యూఎస్‌లో? యాహ్! 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 ఇప్పుడు ప్రతి ఒక్కటి అలవాటయిపోయింది. అండ్ అండ్ ఫుడ్, ఐ వెదర్ ఐ యామ్ ఏబుల్ కండిషన్స్ టు టేస్ట్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసారండి అసలు? ఫుడ్ ఎవ్రీథింగ్ ఐ యూజ్డ్ టు కుక్. నెవర్ ఐ యూజ్డ్ టు హావ్ ఔట్‌సైడ్ అండ్ యాహ్! నేనెప్పుడు ఇంటి ఫుడ్డే తింటాను. అండ్ ప్రతి ఒక్కటి ఇండియన్ దీని నుండి తెచ్చుకుంటాం మేము. గ్రోసరీ స్టోర్ నుండి తెచ్చుకుంటాం. అండ్ మనకెంత కావాలో అంతే తెచ్చుకుంటాం. ఇంకా ఎక్కువగా వేస్టేజ్ అనేది కూడా ఉండదు. అండ్ బయట ఔట్‌సైడ్ ఫుడ్ డబ్బులు నెవర్ కూడా వీ వేస్ట్ యూజ్డ్ టు అవ్వకుండా హావ్. ఉంటాయి అండ్ సేవింగ్స్ లాగా. ఆ డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. బయట తింటే ఎక్కువగా అదే రెస్టారెంట్స్ వాటిలో తింటే పార్టీస్ అవి ఉంటే ఎక్కువగా వేస్ట్ అవుతాయి. అండ్ టు సేవ్ దట్ సో ఐ వాస్ ఆల్వేస్ విత్ స్టూడెంట్స్. వాళ్ళతోనే నేను మింగిల్ అయిపోయాను. ఇంకా అందరూ నన్ను అక్క అక్క అంటూ ఇంకా నాతోనే ఉండి కొంచెం నేర్చుకుంటూ నేను వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళతో కూడా నేను కొన్ని నేర్చుకుంటూ అలా ఐ వాస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వి మూవ్డ్ టుగెదర్ యాక్చువల్లీ. సో చాలా మంది ఇప్పుడు అందరికీ జాబ్స్ కొంతమందికి వచ్చాయి. ఇంకా కొంతమంది కంప్లీట్ చేసుకుంటున్నారు. ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు బి ఎ మెంటర్. అండ్ హ్మ్. యాహ్! ఫెంటాస్టిక్. అలా అన్నమాట. ఏం మిస్ అవుతున్నారు అసలు ఇండియాలో? ఇండియాని మిస్ అవుతున్నారు ఎలాగో. కాకపోతే ఇండియాలో హుహు. ఇండియా అబ్బా! ఎన్ని రోజులైపోయింది ఈ పని జేసి అని ఏమనిపిస్తుంది?
ఇండియాలో ద ఫస్ట్ థింగ్ ఐ మిస్ ఇస్ మెయిన్ ఆర్ ఇండియన్ టీ యాక్చువల్లీ. సో చాయ్. రాగానే నేను ఎక్కువగా టీ తాగుతాను. యాహ్! టీ ఒకటి అండ్ ఆల్సో ఆల్ ద ఫెస్టివల్స్ ఐ రియల్లీ మిస్ యాక్చువల్లీ. ఆల్ ద ఫెస్టివల్స్ ఇప్పుడు మన తెలంగాణ బతుకమ్మ కానీ, ఇప్పుడు ఆషాఢం వస్తే వి యూజ్డ్ టు హ్యావ్ దట్ అని అనిపిస్తుంది. బతుకమ్మ ఇది తర్వాత ఇప్పుడు దసరా వస్తే కూడా ఈవెన్ సేమ్ ఆ బోనాలు. వైబ్స్ అన్నీ యూ జస్ట్ మిస్ ఆహ్, బోనాలు లాస్ట్ మొన్ననే. బోనాలు యాహ్! బోనాలు ఒకటి ఇప్పుడు ఈవెన్ వినాయక చవితి అయితే చాలా మిస్ చాలా అవుతానండి. బాగుంది. దట్ ఈస్ యాహ్! అక్కడ చాలా కూడా చాలా మిస్ చేస్తారు అవుతాను. గదండీ ఫెస్టివల్స్. ఇక్కడ కూడా చేస్తారు. ఇక్కడ కూడా ఇక్కడ కూడా మాకు అన్ని లైక్ వినాయక చవితి కూడా బాగా సెలబ్రేట్ యాక్టివిటీస్ చేస్తారు. ఇక్కడ న్యూ జెర్సీలో జెర్సీ లాంటివి సిటీ చేస్తూ బాగా ఉంటారు. సెలబ్రేట్ చేస్తారు. కానీ ఎంతైనా మన హైదరాబాద్ ఇది ఒకటి ఉంటుంది కదా! మనకు లోటు ఉంటుంది. సో, వి ఆల్వేస్ మిస్ దట్. ట్రూ. ట్రూ అండి. సో, ఫైనల్లీ మీరు చెప్పిన ఆ బిగ్ ఛాలెంజ్ అయితే చాలా మందికి అంటే ఒక ముందు నుంచి జాగ్రత్త పడాలి. అంటే కొత్తగా ఎళ్ళినప్పుడు ఎవరికైనా ఉంటుంది ఆ మిస్సింగ్ ఫీలింగ్. ఎందుకొచ్చాము? ఏం చేస్తున్నాము? అన్న డౌట్స్ చాలా ఉంటాయి. బట్ ఎలా నిలబడాలి అని మీరంటారు? మీరొక సజెషన్ ఇవ్వండి కొత్తగా వచ్చే వాళ్ళకి. కొత్తగా వచ్చే వాళ్ళకు అంటే ప్రతి ఒక్కటి ప్రిపేర్ అయ్యి రావాలి. లైక్ పిల్లలు ఎలా వస్తున్నారంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ ప్యాంపర్డ్ చిల్డ్రన్‌లా ఉంటారు. కానీ వాళ్ళకి ఇంకా బయట వెళ్ళి అంటే ఈవెన్ సిటీ కూడా దాటని పిల్లలు కూడా ఇక్కడ ఒకేసారి అమెరికాకొచ్చి ఉంటారు. వాళ్ళకి ఎలా మాట్లాడాలి? బయట ఎలా ఉండాలి? వాళ్ళు సెల్ఫ్‌గా ఎలా కుక్ చేసుకోవాలి? హ్మ్. సెల్ఫ్‌గా పోనీ ఒక ఐడీ కార్డ్స్ అప్లికేషన్ కానీ, లేకపోతే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కానీ, ఒక ఫార్మ్ అప్లికేషన్ కానీ ఏం చేయాలో చాలా మంది పిల్లలకి తెలీదు. ఈవెన్ ఇప్పుడు మాస్టర్స్ అయిపోయే పిల్లలు కూడా లైక్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్ యాక్చువల్లీ. మాస్టర్స్ అయిపోతుంది ఓపీటీ చేసుకుంటాము, లేకపోతే ఏదైనా పార్ట్ టైం చేసుకుంటాము, లేకపోతే మేము ఎక్కడైనా వర్క్ చేసుకుంటూ అలా ఓపీటీ పీరియడ్ కూడా వస్తుంది. కానీ స్టిల్ దే ఆర్ నాట్ లెర్నింగ్ ప్రాపర్ స్కిల్స్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎ జాబ్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ఇన్ టు దేర్ కెరియర్. సో అవి నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే నేర్చుకొని రావాలి. ఈవెన్ ఒక ఫ్రెషర్‌గా ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకోనో, లేకపోతే ఒక బీటెక్ కంప్లీట్ చేసుకున్న వెంటనే అమెరికాకొస్తే ఇట్స్ ఆఫ్ నో యూజ్. బికాస్ దే విల్ నాట్ హ్యావ్ జాబ్ ఎక్స్‌పీరియన్స్. ఒక 1, 2 ఇయర్స్ ఎక్కడైనా జాబ్ చేసి ఎక్స్‌పీరియన్స్ అయ్యి దెన్ దే కెన్ థింక్ ఆఫ్ ఫర్దర్ మాస్టర్స్ ఆర్ ఎనీ అండ్ అదర్ పీహెచ్‌డీ ఆర్ ఇక్కడ ఎనీథింగ్. జాబ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది మెయిడ్స్‌ని పెట్టుకుంటారు. ఇంట్లో పని చేసే వాళ్ళని అఫోర్డ్ చేయగలుగుతారు. అవైలబిలిటీ కూడా ఉంటదిక్కడ. కానీ అక్కడికొచ్చిన తర్వాత మొత్తం మనం ఇల్లు మనమే మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళందరొచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు ఇంట్లోనే. వాళ్ళందరొచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. దట్స్ వాట్. నో అవన్నీ మెయిడ్స్ మనం ఆర్ ఇక్కడ కూడా అదే అలవాటు చేసుకోకపోతే అక్కడికొచ్చిన తర్వాత అబ్బా! ఇంట్లో ఇక్కడ ఆంటీ వచ్చి పని, ఆంటీ వచ్చి చేసేసేది అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ట్రూ అండి. సో, నాకింకా అన్నీ ముగ్గురు నేర్చుకోవాలి పనోళ్ళు ఖచ్చితంగా మీరన్నట్టుగా. ఎవ్రీథింగ్ మేనేజ్. యాహ్! యాహ్! ట్రూ. ట్రూ. యాహ్! ఓకే అండి. థాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు పంచుకున్నందుకు మాతో. ఈ మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. బై.